ఒంటరిగానా? నిజంగానే సిరి ఒంటరిగా ఆ ఊరు వెళ్తే తను మనకి దక్కదు. ఇప్పుడేం చేద్దామంటారు? మనం కూడా ఆ ఊరు వెళ్దామా? వద్దు సత్య గారు, మీరక్కడికి వస్తే మీ ప్రాణాలకు కూడా ప్రమాదం. నేనే వెళ్ళి కనుక్కుంటాను. వద్దు మంజు, నువ్వు సిరి కోసం వెళ్ళావని తెలిస్తే వాళ్ళు నిన్ను కూడా ప్రాణాలతో వదిలిపెట్టరు. మరిప్పుడు ఎలా సత్య గారు? అదే అర్థం కావట్లేదు. మా అమ్మ. హలో అమ్మా. సత్య, ఎక్కడున్నావురా? అమ్మా, నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను. విషయం ఏంటో చెప్పు. ఇటు సిరి టెన్షన్లో ఉన్నాను అంటుంది, అక్కడ నువ్వు టెన్షన్లోనే ఉన్నానంటున్నావు. అసలు ఏం జరుగుతోందిరా? ఏంటి, సిరి ఇంటికి వచ్చిందా? అవునరా, అది చెప్దామని నీకు ఫోన్ చేశాను. ఎప్పుడొచ్చిందమ్మా? ఇందాకేనా? సరే, నేను ఇంటికే వస్తున్నాను. సిరి ఇంటికి వచ్చిందంట, పద వెళ్దాం. వీడేంటి ఇంత కంగారుగా మాట్లాడుతున్నాడు? ఏం జరుగుంటుంది? సిరి నార్మల్గానే ఉందే. తను చెయ్యకూడని పనేమైనా చేసిందా? మరి సత్య ఫోన్లో ఎందుకంత టెన్షన్ పడుతున్నాడు? ఏదో జరుగుతోంది. అమ్మా, సిరి అక్కడ లోపల గదిలో ఉందిరా. అవునా? రే, ఏంట్రా వెళ్ళి గొడవ పడతావా ఏంటి? నేనెందుకు గొడవ పడతానమ్మా? నీ దూకుడు చూస్తే అలాగే ఉంది మరి.